వెళ్దాం. ఈ దినము వాక్యం కొరకు కీర్తన గ్రంథము 69వ కీర్తన 33వ చరణం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 33వ చరణం చదువు. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు దరిద్రుల మొర ఆలకించేవాడు. నువ్వు ఏ దరిద్ర స్థితిలో ఉన్నా సరే ఆయన నీ మొర ఆలకిస్తాడు. అందుకని ఇందాక కీర్తనలో చెప్పావు కదా, దేవా నా మొర ఆలకించు. దీనుల మొర, దరిద్రుల మొర ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. దేవుని వాక్యానికి లోబడితే, దేవుని నీవు ఆరాధిస్తే, దేవుని నీవు స్తుతిస్తే నీ మొర వినటానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవునా? తప్పనిసరిగా దేవుడు మరి మొర ఆలకిస్తాడు. జవాబు దయచేసే దేవుడై ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా, ఖైదులో ఉన్న తన వారిని విడిపిస్తాడు. విడిపిస్తాడా? ఎక్కడ విడిపించాడు చెప్పండి. మీకు తెలిసిన అనుభవాలు చెప్పండి. సరే, ఎవరిని విడిపించాడు దేవుడు? ఇంకా రైట్. దేవుని స్తోత్రం. మంచి జ్ఞాపకం పెట్టుకున్న దేవుని కొందరు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసినట్లయితే యోసేపును ఏ కారణం లేకుండానే జైల్లో వేపించింది ఎవరు? పోతీఫరు భార్య. కొన్నిసార్లు నిష్కారణంగానే జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఏ పాపం చేయకుండానే, ఏ తప్పు చేయకుండానే కొన్నిసార్లు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది యోసేపులాగా. అలాంటప్పుడు కూడా నువ్వు కృంగిపోనవసరం లేదు. ఏ వ్యక్తి కూడా కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు యథార్థ హృదయాలను దృష్టిస్తాడు. యోసేపు ఏ పాపం చేయలేదు, అయినా కానీ జైలుకు వెళ్ళవలసి వచ్చింది. జైల్లో రగిపోతూ దేవునికి మొరపెట్టుకున్నాడు, ప్రభువా ఈ జైలు నుంచి నాకు విడుదల దయచేస్తావా? నీవిచ్చిన దర్శనాలు ఏమైపోయినాయి నాయనా? నీవిచ్చిన కళ్ళు ఏమైపోయినాయి? నన్ను ఎంతగానో ఆదరిస్తావు అనుకున్నా, కానీ ఈ దినము చూస్తే చెయ్యని నేరానికి, ఏ తప్పు లేకుండా నా సహోదరులు అమ్మివేశారు. ఇక్కడికి వస్తే ఈ స్త్రీ ఏమో నాపై అద్భుతం చెప్పి నన్ను జైలుకి పంపించింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ యోసేపు మాత్రం కృంగిపోలేదు, నిరాశ పడలేదు. ఎప్పటికైనా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, నా కలలు వ్యర్థం కావు, నా కలలు వ్యర్థం కావు. ఏదో ఒక దినమున తగిన సమయమందు దేవుడు నన్ను విడిపిస్తాడు అనే నిరీక్షణ కలిగి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసేవాడు. తగిన సమయం వచ్చింది. ఇద్దరు పానదయకుడు, ఒక ఆయనేమో భక్ష్యకారుడు, ఇద్దరు కలిసి తప్పు చేశారు. ఎవరు? ఫరోకి వ్యతిరేకంగా
చేసినప్పుడు వాళ్ళిద్దరిని కూడా యోసేపు ఉండి చెరసాలోకి రప్పించాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అంటే ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. తప్పనిసరిగా ఆయన దర్శనమిచ్చాడు ఒక దినాన. అన్నలారా, మనం చేలో పనులు కడుతున్నాము. నా పనులేసి నిలబడింది. మీ పనులన్నీ వచ్చి నా పనుకు సాష్టాంగా నమస్కారం చేస్తాయంటే వీళ్ళందరూ అన్నారు, ఎరా మేము నీకు వచ్చి సాగిలి పడతామా? వీడు కళ్ళు కనివాడు, ఎలాగో వీడి కళ్ళు నెరవేరుతాయో చంపేసి గుంటలో పడేద్దాం అని చెప్పి అనుకున్నారు. అక్కడి నుంచి ఇస్మాయిలీలకు అమ్మివేశారు. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే గోతు నుంచి తీపించాడు, ఇస్మాయిల్కి అమ్మివేశాడు. ఇక్కడికి వచ్చినేమో ఐగుప్తులో పోతీఫర్ భార్య హింస పెట్టింది. అక్కడ అమ్మబడ్డాడు దాసుడుగా. మరలా తిరిగి సరస్సులోకి తీసుకెళ్ళాడు దేవుడే. ఈ కార్యాలని శ్రమలని లేకపోతే దేవుణ్ణి ప్రణాళిక ఎలాగ నెరవేర్చబడుతుంది? ఈ ఉదయ సమయంలో దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఆయన కృప మనకు ఎల్లవేళ తోడుగా ఉంటుంది, కాపాడుతుంది. యోసేపును చెరసాలలోకి పంపించాడు. అన్ని అప్పుడు అనుకుంటాడు, ప్రభా ఈ గుంటలో పడేటి, ఈ అమ్మేటి ఇస్మాయిల్కి అమ్మేటి ఏంటి, ఇక్కడికి వచ్చి పోతీఫర్ భార్యకు ఇక్కడ వాళ్ళ గృహ సేవకు చేయటం ఏంటి, మరలా తిరిగి ఆమె నన్ను అబద్ధతోటి చేయని పాపానికి చెరసాలకు పంపించడం ఏంటి, ఏమిటి నాయనా ఇది చెప్పి ఎన్నిసార్లు దేవునికి మొరపెట్టుకున్నాడు. చెప్తున్నా, నీ ప్రతి కష్టములోనూ దేవుని హస్తం వెనుకుంటుంది. దేవుడే నీకు తోడుగా ఉంటాడు. అన్ని బాధల నుంచి యోసేపును విడిపించిన దేవుడు నీకును తోడుగా ఉంటాడు. నువ్వు ఎన్నడూ కూడా కృంగిపోవద్దు. నీకొచ్చిన కష్టాలను చూసి, నష్టాలను చూసి, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు చూసి నువ్వు కృంగిపోయి చేతగాని వాడు కావద్దు. మీకు తెలుసా, చేపలు నీటికి ఎదురెత్తియా వాళ్ళకి కొట్టుకొని పోతాయా? ఎదురెత్తి. అలాగనే క్రైస్తవుడు కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఎదురీదేవాడుగా ఉండాలి. అలాగ ఉన్నప్పుడు యోసేపును ఆ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసుకొచ్చి జైల్లో వేస్తే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కళ్ళు వచ్చినాయి. ఒకడేమో భక్షకారుడు, ఒకడేమో పాందయకుడు చెప్పాడు, అయ్యా నా కళ్ళు 3 ద్రాక్ష తీగలు వచ్చినాయి, దానికి 3 గెలలు వేసినాయి, చక్కగా అవి ఫలించి పక్వమైనాయి. నేను కోసి ఫరో గిన్నెలో పిండి ఫరోకి అందించాను. ఇది నా కళ చెప్పినప్పుడు నీకు మేలు కలుగుతుంది. నీవు ఆ 3 కళ్ళు 3 రోజులు 3 ద్రాక్ష గుత్తులు 3 దినాలు, ఇంకా 3 దినాల్లో దేవుడు లేక ఫరో నీ తలని ఎత్తి నీ ఉద్యోగాన్ని మరలా తిరిగి ఇస్తాడు. అలాగనే భక్షకారు కూడా చెప్పాడు, అయ్యా నా తల మీద 3 పిండి వంటల గంపలు ఉన్నాయి, పై గంపలు ఫరో కోసం సిద్ధపరిచిన ఆహార పదార్థాలు ఉన్నాయి, అయితే వాటిని పక్షులు తనుకొని పోతున్నాయని చెప్తే అప్పుడు అన్నాడు, ఆ 3 గంపలు కూడా 3 రోజులే. 3 రోజుల్లో ఫరో నీ తలని ఎత్తి నిన్ను రానుమేన వేళ తీస్తాడు, ఉరేస్తాడు, చనిపోతామని చెప్పాడు. 3వ దినం వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఎవరు? యోసేపు చెప్పిన కలలు చక్కగా నెరవేరాయి. దేవునికి స్తోత్రం. అయితే ఈ పానదాయకుడంట మర్చిపోయాడంట.
చెప్పాడు యోసేపు, అయ్యా నీకు మేలు కలిగినప్పుడు నన్ను గూర్చి ఈ ఫరోతో మాట్లాడి ఈ సరసాల నుంచి బయటకు రప్పించు. నేను ఇక్కడ కూడా ఏ తప్పు చేయలేదు, చేయని తప్పుకు నేరాన్ని శిక్షను అనుభవిస్తున్నా, నన్ను విడిపించు అని చెప్పి పాందాయికి చెప్తే అతను మర్చిపోయాడు. మరలా తిరిగి 2 సంవత్సరాలు మళ్ళా జైల్లోనే ఉండవలసి వచ్చింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తగిన సమయం ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? తగిన సమయము వస్తుంది. 2 సంవత్సరాల తర్వాత మరలా అదే దేవుడు ఎవరికి? ఫరో కలుగు చేశాడు. కలుగు చేసి ఆ ఫరో నిద్రిస్తున్నప్పుడు అంట 7 మంచి ఆవులు వచ్చినాయట బయటికి. అవి జమ్ములు మేస్తున్నాయట. వాటి వెనకాల చాలా చిక్కిపోయిన 7 ఆవులు వచ్చినాయట. ఈ బలిసిన ఆవులు మింగివేసినాయంట. అయినా కానీ వాటి కడుపులో పడితే అవి ఇప్పట్లాగే ఉన్నాయట. ఎలాగున్నాయి? ఎప్పట్లాగని బక్క చిక్కిపోయినట్ట. అలాంటి వాటిని ఫరో ఎప్పుడు కూడా ఐగుప్తు దేశం చూడలేదని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చే సమయం వచ్చింది. అక్కడున్న శాస్త్రజ్ఞుల్ని, జ్యోతిష్కుల్ని, ఇంకా కల్దీల్ని, అన్ని మంత్రాలు తంత్రాలు చదివారు అందరినీ ఫరో పిలిపించాడు. నాకు వచ్చిన ఈ కళ్ళు ఏమిటి? మళ్ళా 2సారి నిద్రించినప్పుడు కూడా 7 మంచి వెన్నులు బయటకు వచ్చాయి. మంచి పుష్టి కలిగిన కంకులు 7 వచ్చాయి. ఆ తర్వాత తూర్పు గాలి చేత తాలు పీల వెన్నులు వెనకలు వచ్చి వాటిని మృంగివేసాయి. ఇవన్నీ కూడా ఆ విద్వాంసులకు అందరికీ చెప్పాడు, కానీ ఎవరి వలన కాలేదు. అతని కలభావం చెప్పడానికి ఎవరి వల్ల కాలేదు. అప్పుడు పాందాయకుడు అంటున్నాడు, అయ్యా రాజా, నన్ను క్షమించండి. నన్ను భక్ష్యకారుణ్ణి ఇద్దరిని కూడా జైల్లో వేయించారు. అక్కడ ఒక హెబ్రీ పరుసువాడు ఉన్నాడు. ఆ పరుసువాడు మాకు చెప్పిన కళ్ళ ప్రకారము నాకు జరిగింది. నా ఉద్యోగాన్ని మరి నాకు ఇప్పించి భక్ష్యకారుణ్ణి వేలాడదీయించాడు. జరిగిన సంఘటన చెప్పాడు. అప్పుడు అన్నాడు రాజు, పిలవండిరా, జైల్లో ఉన్న వ్యక్తి తీసుకోండి అని చెప్పి జైల్లో ఉన్న వ్యక్తిని మంచి బట్టలు కట్టించి తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు అప్పుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, రాజా, నీ కళ్ళ భావం చూడటం నా వల్ల కాదు, నా దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆయనే కళ్ళ భావం తెలియచేసేవాడు కనుక ఆయన తెలియజేస్తాడు రాజా అని చెప్పన్నాడు. సరే, నీవు చెప్తావంటే నా దేవుడు ఆజ్ఞాపిస్తే నేను చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాజా, దేవుడు ఈ భూమి మీదకి మంచి పంటలు పండించే 7 సంవత్సరాలు వస్తాయి. ఆ తర్వాత కరువు సంవత్సరాలు 7 వస్తాయి. మొట్టమొదటిగా మంచి పంటలు పండిన 7 సంవత్సరాలు ఎవరినైనా నీకు మంచి అధికారులను పెట్టుకొని నీ దేశంలో కరువు రాకుండా ఉండాలంటే, నీ దేశం పాడైపోకుండా ఉండాలంటే, క్షీణించిపోకుండా ఉండాలంటే మంచి వ్యక్తిని ఆ 7 సంవత్సరాలు పండే పంట అంతా కూడా ఆయా పట్టణంలో నిల్వ చేయించు. ఆ తర్వాత తిరిగి మరలా 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తాయి. అప్పుడు నీ దేశం సుభిక్షంగా ఉండాలి అంటే ఆ పంటది కూడా 7 సంవత్సరాలు సరిపోతుంది రాజు అని చెప్పాడు. అప్పుడు అన్నాడు, ఇలాంటి దైవాత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా? దేవునికి స్తోత్రం. ఏ ఆత్మ ఉంటది? ఒక దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి దేవుని సేవకుడు.
దేవుని బిడ్డలారా, అందరూ దేవుని సేవకులే, కానీ దేవుని చేత పిలువబడి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడు. మరణ స్థితిలో నుంచి కూడా వారిని లేవనెత్తుతాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నీవు నడిపించబడితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నడిపిస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యోసేపుకు వచ్చిన కళ ఎగ్జాక్ట్ గా నెరవేర్చాడు దేవుడు. అప్పుడు ఈ రాజే ఫరో అన్నాడు, నా దేశంలో ఇంత మాంత్రికులు ఉన్నారు, అంతేకాదు జ్యోతిష్కులు ఉన్నారు, కల్దీలు ఉన్నారు, గాలి విజ్వాలు కలవారు ఉన్నారు, ఎవరు చెప్పలేని కళను నీవు చెప్పావు కనుక నీకంటే కలిగిన వాడు కూడా నా దేశంలో లేడయ్యా, నీవే నా దేశానికి అధిపతివి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవే నా దేశానికి అధికారిగా ఉండు. నేను ఫరోనే, నేను రాజునే, అయినా కానీ నా దేశంలో ఎవరు కూడా నీ ఆజ్ఞ లేకుండా, నీ మాట లేకుండా మా కాలు కానీ చెయ్యి కానీ కదిలించడానికి కూడా వీలేదు. నా ప్రజలందరూ నీకు విధేయులవుతారు. ఆ అధికారం ఇది సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిగా ఉంటాను, కానీ అయినా నేను కూడా నీ మాట లేకుండా ఏది చేయలేను. ఎక్కడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి? సరసాల నుంచి ఎక్కడికి వచ్చాడు? రథం మీదకి. ఫరో తన రెండో రథాన్ని తీసుకొని పంపించి రథాన్ని రప్పించి రథం మీద ఎక్కించి ప్రశస్త వస్త్రాలు తొలగించి జైల్లో ఉన్న వ్యక్తిని రథం మీద ఎక్కించి అందరూ వందనం చేయండి, నమస్కరించండి అని చెప్పినప్పుడు అందరూ కూడా ఏం చేశారు? నమస్కారం చేస్తారు యేసుకి. ఎక్కడ ఉన్నాడండి? జైల్లో ఉన్న తన వారిని ఆయన విడిపించును. ఎక్కడున్నది? 69:33 ఖైదులో ఉన్న తన వారిని ఆయన విడిపిస్తాడు. జైల్లో ఉన్న యోసేపును విడిపించాడు దేవుడు. అంతేకాదు ఫరో దేశం అంతటి మీద అధికారిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రియ దేవుని బిడ్డ, నీవు సరసాల్లో ఉన్నా దేవుడు హెచ్చించదలుచుకుంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. నువ్వు ఎక్కడున్నా, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా, అన్ని శ్రమల్లో నుంచి కూడా విడిపించడానికి ఆయన సమర్థుడు. తగిన సమయం వచ్చింది. యోసేపు అంతకాలము ఫరో పోతీఫరు గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. కానీ జైల్లో నుంచి సింహాసనానికి నా ప్రభు తీసుకుని వెళ్ళటానికి సమర్థం కలిగిన వాడు, సమర్థుడు. అందుకనే ఆయన మనం మహింపరచాలి, స్తుతించాలి. యోసేపు కూడా మౌనంగా ఊరుకోలేదండి. నా దేవుడు చెప్పిన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే నిరీక్షణ కలిగి జీవించాలి. ప్రతి క్రీస్తు బిడ్డ, ప్రతి దేవుని బిడ్డ అందరూ కూడా దేవుడంటే భయము భక్తి కలిగి జీవిస్తే తగిన సమయమందు యోసేపును హెచ్చించిన దేవుడే
నిన్ను కూడా హెచ్చిస్తాడు. దానిలో ఎలాంటి డౌట్ ఉండదు. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ఇది నిజమా అని చెప్పి అనుకోవద్దు. దేవుడు తప్పనిసరిగా ఒక దినము వచ్చినప్పుడు తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలాగంటాడా, నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించాలి. ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి. యేసేపు కూడా అలాగా చంచల మనస్కుడై దేవుని విడిచిపెట్టేస్తే దేవుని కార్యాలు నెరవేరేవి కావు. అందుకని ప్రభు ప్రేమలో మనసు చేస్తున్న ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా ప్రియ కుమారుడు, నా కుమార్తె, నీవు కూడా యోసేపు వలె నమ్మకం కలిగి జీవించు. యోసేపును విడిపించిన దేవుడు ఏ తప్పు చేయని నేరానికి నీవు కూడా ఒకవేళ శిక్ష అనుభవిస్తే నా దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. అందుకని దేవుని కార్యం ఎంతో గంభీరమైనవి. ఆయనపై విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి జీవిస్తే ఆయన ఎన్నడూ కూడా మాట ఇచ్చి తప్పేవాడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఎంతకాలం పట్టింది? సుమారుగా 13 సంవత్సరాలు పట్టింది కలలు నెరవేరటానికి, ప్రారంభించడానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఈ చరిత్ర మనం చదువుకుంటూ పోతే వాళ్ళ అన్నలు వచ్చి వాళ్ళు ఏ విధంగా 11 పనులు వచ్చి యోసేపుకు నమస్కారం చేసినాయో ఆ కళ్ళన్నీ కూడా నెరవేర్చాడు దేవుడు. వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి సాగిలి పడ్డారు. నెరవేర్చాడు దేవుడు. నేను చెప్తున్నా, నాకు వచ్చిన కూడా దర్శనాలు కూడా చాలా వరకు దేవుడు నెరవేర్చాడు. అందుకని ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడదాం. విశ్వాస సహితమైన ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. దేవుడంటే భయము భక్తి కలిగి జీవిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టి దేవుడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేవుడు ఆత్మ స్వరూపండి. ఆయన ఎవరు? దేవుడు ఆత్మ. ఆకాశమందు సింహాసనశీనుడై ఈ సర్వ జగత్తును మాటతో పరిపాలిస్తున్న చక్రవర్తి. ఎవరైనా మాటతోనే, ఆయన మాట ప్రకారమే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మాట ప్రకారమే నడుస్తున్నాయి. ఆమేన్. మనుషులు అంటున్నారు, ఈ దినమున మేము విమానాల్లో ప్రయాణిస్తున్నాం అని చెప్పి అంటున్నారు. చూస్తున్నాం. ఏది కొంచెం పాటు వస్తే విమానం దెబ్బ కూలిపోతుంది. అవును కదా? కూలిపోతుంది. మొన్నే 2 సార్లు వార్తలు వచ్చినాయి యూట్యూబ్లో. విమానాలు కూలిపోతున్నాయి. ఎందుకని? మనుషులు చేసినాయి కదా. కొంచెం లోపిస్తే అవి కూలిపోతున్నాయి. కానీ నా ప్రభు కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది సూర్యుని ఆకాశంలో వెలుగు. సూర్యుడు అంటే సూర్యగోళం ఆ దినం నుంచి ఈ దినం వరకు వెలుగుతున్న మంది. దాన్ని చూసైనా సరే నువ్వు జ్ఞానం తెచ్చుకోవాలి. సూర్యుడు ఎలాగ వెలుగుతున్నాడు? ఆ సూర్యుడి కంటే కూడా 1,000,000 సూర్యుల వెలుగు కలిగిన వాడు మన దేవుడు. ఆయన ఆత్మస్వరూపి. మోషే అన్నాడు,
ప్రభువా నీ స్వరూపాన్ని ఒకసారి నాకు చూపిస్తావంటే అన్నాడు. మోషే, నా ముఖాన్ని చూసి ఏ మనుషులు కూడా ఈ భూమి మీద బ్రతకలేడు అయ్యా, బ్రతకలేడు. అంత గొప్ప మహాశక్తి కలిగిన వాడు. ఆకాశము ఆయన సింహాసనము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠము. మనుషుడా, నీవు ఏ పాటి వాడివి, నువ్వు ఎంత గొప్పవాడైనా సరే ఒక్క దినమున చనిపోతావు. ఆ తర్వాత నీ బ్రతుకు ఏమవుతుంది అని చెప్పి, నా మాటలు కదండి ఇవి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో పుట్టిన ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఒక దినమున చనిపోవాల్సిందే. ఎంతో మంది డార్విన్ చెప్పాడు, కోతి నుంచి వచ్చాడు మనుషులని. దేవుడు తన స్వరూపాన్ని చేసుకుంటే కోతి రూపంలో వచ్చాడు మనిషి. మా వ్యక్తి చనిపోయాడు. ఏమైపోయింది? డాక్టర్ను మనిషి కోత, కోతులు ఏమన్నాయి, మనిషిగానే ఉన్నాడు ఇదిన వరకు. ఆలోచన లేదు. సూర్యుని చూసాను సరే బుద్ధి తెచ్చుకోవాలి. దేవుడు శక్తి కలిగిన వాడు. ఇంత పెద్ద సూర్యుని మనకిచ్చి ఇంత అగ్ని కాపిస్తున్న భూగోళం అంతా కూడా అగ్నితోడి నిండి ఉంది, వేడితో నిండి ఉంది. ఆ వేడిని తీసుకుంటున్న నీవు దాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇది నాన్న, అది గోళమే. ఎక్కడి నుంచి వచ్చింది గోళం? ఎవరు చేస్తే వచ్చింది? ఎలా వచ్చింది అని చెప్పి ఒక్కసారైనా నువ్వు జ్ఞానం కలిగి ఆలోచిస్తే నీకు అర్థమవుద్ది ఆ సృష్టికర్త శక్తి ఏమిటో. అది ఆలోచన లేదు. చదువుతున్నారు, బాగా చదువుతున్నారు, పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలు చూసి చదివి ఆ పుస్తకాలే దేవుడు అనుకుంటున్నారా? సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఆయన మహాదేవుడు, మహాశక్తి కలిగిన వాడు. అందుకనే ఈ దినం వరకు కూడా ఆ సూర్యగోళం మండుతూనే ఉంది. ఆయన మాట ప్రకారమే నడుస్తున్నాయి. ఇంత పెద్ద గోళాలు అన్ని కూడా వాటి క్రమం చొప్పున ఎలా తిరుగుతున్నాయి? సరే, గురుత్వాకర్షణ ఆకర్షణ శక్తి ఉన్నది అని చెప్పి అన్నారు. ఎలా వచ్చింది వాటికి? అయ్యి ఏమన్నా ప్రాణం ఉందా? నేను ఎక్కడ తిరుగుతాను, నువ్వు అక్కడ తిరుగు అని చెప్పి అనుకోవటానికి ఏ గ్రహానికన్నా ప్రాణం ఉందా? మరి ప్రాణం లేకుండా ఇవి ఎలాగ క్రమంలో తిరుగుతున్నాయి? వాటిని తిప్పే దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆకాశ మహాకాశములు సైతము ఆయనను పట్టజాలవు. అంత శక్తి కలిగిన వాడు ఆయన. గ్రహింపు లేదు, ఆలోచన లేదు. ఆలోచించే మనస్సు కూడా సైతాను వారికి ఇవ్వటం లేదు. ఎవరు ఇవ్వట్లేదు? సైతాను గారు ఆలోచించండి మనుషుల్ని. ఆలోచిస్తే నువ్వు ఆలోచించి దేవుణ్ణి తెలుసుకుంటావురా? నువ్వు ఆలోచించవద్దు. ఈ లోకంలో జీవించు. వచ్చినాయి ఆ సృష్టి, వాటంతటిగా వచ్చినాయి ఆ భూమి, దానంతటిగా వచ్చిందో సూర్యుడు, దానంతటికి అదే చంద్రుడు వచ్చాడా, నక్షత్రాలు వచ్చాయా? ఆలోచన లేదు. మనిషి ఏదో బాగా చదువుతున్నావు. ఏం చదువుతున్నావు నువ్వు? ఖగోళ శాస్త్రాన్ని చదువుతున్నావు. ఖగోళాన్ని సృష్టించేవాడు ఎవరు అని ఆలోచించావా? భూగోళ శాస్త్రం చదువుతున్నావు. భూగోళాన్ని సృష్టించిన వాడు ఎవడని ఆలోచించావా?
ఈ భూమి అంత కూడా చక్కని పంటలు ఇస్తుంటే దేవుడు ఆకాశం నుంచి వర్షం కురిపించి నీకు మంచి జలాన్నిచ్చి త్రాగటానికి, పంటలు పండటానికి మంచి నీళ్ళనిచ్చి అన్ని చేస్తే ప్రకృతి అంట, ప్రకృతి దానంతటికి అదే చేసుకుంటుందా? అవుతుందా ప్రకృతి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన కావాలి ప్రతి మనిషికి. యోసేపు తనను గూర్చి, తన కళ్ళను గూర్చి ఆలోచించాడు. ఆలోచించి, ప్రభువా నీవు నన్ను రక్షించువాడవు, నీవే నాకు ఆధారము అని చెప్పి ప్రభు దేవుని పాదాలు పట్టుకున్నాడండి. దేవుని పాదాలు పట్టుకున్నాడు. అందుకని ఈ దినము వరకు యోసేపు చరిత్ర పుటల్లో నిలిచి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే ఇప్పుడే కాదు, ఆయన పుట్టి చనిపోయాడు, కానీ ఆయన చేస్తున్న క్రియలన్నీ ఇప్పుడు ఈ తరం వరకు నిలిచి ఉన్నాయి. ఇంతకు ముందు ఎన్ని తరాల వారు ధ్యానం చేశారో, ఇక ముందు ఎన్ని తరాల వారు ధ్యానం చేయబోతున్నారు, వారి చరిత్రలు నిలిచి ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన కలిగి జీవించు. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నా మాటలు ఇవి దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. నీ సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకం తెచ్చుకొనుము. అవును, ఆలోచన చేస్తే, దైవ జ్ఞానం కలిగి నీవు ఆలోచిస్తే అన్ని కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ సమయంలో దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడాలి. అలాగూ నడిపించబడినప్పుడు ఆలోచన కలిగి జీవిస్తావు. ఆ ఆలోచన నీకు బుద్ధిని నేర్పిస్తుంది, మంచి జ్ఞానం ఇస్తుంది అన్నాడు కదా. ఏమని? ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలెను, అప్పుడు అది ఆయన నుండి వానికి లభిస్తుంది. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. నీ పుస్తకాలు నీకు జ్ఞానం ఇచ్చే, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇవ్వచ్చు, కానీ ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానాన్ని ఇవ్వలేవు అవి. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్న ఒక్కసారి ఈ సృష్టిని చూసినా సరే, నీ సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకంకు తెచ్చుకోవాలి. నువ్వు సృష్టికర్తను ఆరాధించాలి. సృష్టిని కాదు నీవు ఆరాధించవలసింది. సృష్టిలో ఉన్నవన్నీ అవి కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, బంగారం, వెండి, వెలగల రాళ్ళు, రత్నాలు, ముత్యాలు అని పేర్లు పెట్టుకున్నావు నువ్వు. వాటన్నింటినీ కలుగజేసిన వాడు ప్రభువు అయిన దేవుడైన యెహోవాయే. ఈ భూమిలో సమస్తాన్ని సృష్టించి, ఈ భూమిలోనే అన్ని లోహాలను పెట్టి నిన్ను సృష్టించి నీకు ఇస్తే, అలాంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు. అలాంటి దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయకపోతూ దురదృష్టంగా విచారకరము. నా ప్రియ దేవుని బిడ్డ, ఆలోచిస్తావా? ఇప్పుడైనా ఇంత వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాగో సూర్యుడు వెలుగుతున్నాడు. ఆ సూర్యుని దేవుడు మనకి బుద్ధి రావడానికి వచ్చాడండి ఎదురుగా. మనకు చీకటి పడితే ఎక్కడి నుంచి ఎన్నో విద్యుత్ కేంద్రాలు, అక్కడి నుంచి కరెంట్ సప్లై వస్తుంది, తెల్లటితో తీసేస్తాం. కానీ దేవుడిచ్చిన వెలుగు మాత్రం దివారాత్రులు, రాత్రి ఉండదు. ఇక్కడ నుంచి మన భారతదేశం విడిచిపెడితే
అమెరికాకు, ఇంగ్లాండ్, రష్యా అన్ని దేశాలు కూడా ఎప్పుడు వెలుగుతూనే సూర్యుడు ఉంటాడు. కానీ సూర్యుని వెలుగు కొంచెమైన కూడా తగ్గిపోదు. దానికి గల కారణం ఏంటి? నీవు పెట్రోల్ పోసిన విమానం పెట్రోల్ అయిపోగల కూలిపోతుంది. అవునా కదా? పెట్రోల్ అయిపోతే కూలిపోతుంది. నువ్వు పంపించిన ఆకాశంలోకి పంపించిన ఉపగ్రహం అది విద్యుత్ ఉన్నంత కాలమే, దానికి ఇంధనం ఉన్నంత కాలమే జీవం అక్కడ ఉంటుంది. అది కూడా ఇంధనం అయిపోతే కుప్ప కూలిపోతాయి. మేము చిన్నపిల్లలప్పుడు, మరి చిన్నపిల్లలు కాదు, అప్పుడు స్కైలబ్ అప్పుడు ఎక్కడ పడుతుందో, ఏ దేశంలో పడుతుందో చెప్పి అందరూ కూడా వణికిపోయారు. దేవుని కృపను బట్టి మహా సముద్రంలో పడిపోయింది అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు పంపించిన ఉపగ్రహాలు ఎంతకాలం ఉంటాయి? సూర్యుడు ఉన్నంత కాలం ఉంటాయా? ప్రశ్న. మనుషులు ఏ పాటి వారు అంటున్నాడు. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? ఎంతకాలం జీవితం, ఎంతకాలం జీవిస్తావు? మహా బ్రతికితే 70, 80 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు. నిన్న ఒక ఆయన యూట్యూబ్లో చూస్తే 108 సంవత్సరాలు వచ్చినట్ట. సరే, ఇంకొక 20 సంవత్సరాలు బతుకుతాడు అనుకో, ఆయన కూడా చనిపోతాడు లేదా? చనిపోతాడు. ఎంతకాలం ఈ జీవిత యాత్ర? ఉన్నంతకాలము. ఏదో 4 డబ్బులు సంపాదించుకొని కోట్లు ఉండగానే నేను గొప్ప అయిపోయినా చెప్పి విర్రవీగుతున్నా. జాగ్రత్త. నీకు ఎన్ని కోట్లున్నా సరే ఒక దినమున మరణించాల్సిందే. ఎవడికి కూడా మరణంపై అధికారం లేదు. ఒక్క దేవునికి మాత్రమే అధికారం కలిగిన వాడు. మన ఆయుష్కాలము ఆయన చేతిలో ఉంది. అందుకని ఆయన నువ్వు ఆరాధించాలి, మహిమపరచాలి, స్తుతించాలి, ఘనపరచాలి. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే జీవించు. కానీ ఒక దినమున నీవు చనిపోయిన వెంటనే నిత్య నరకాగ్నిలో పడవలసి ఉంటుంది. జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. అక్కడ ఏముండదంట? ఏడుపును, పండ్లు కొరుకుతూ ఉంటాయి. అక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు సంపాదించిన కోట్లాది రూపాయలు నిన్ను రక్షించలేవు. ఎన్ని కోట్లు, వేల కోట్లు సరే, అవన్నీ కూడా ఈ లోకంలో చిత్తు కాగితాలే. నువ్వు మన కాకపోతే ముద్రించుకున్న మన ప్రభుత్వం ముద్రించింది. ఇది 100 రూపాయల నోటు, ఇది 1000 రూపాయల నోటు, ఇది 500 నోటు అని ముద్రిస్తే అవి ఈ లోకంలో మనం వాడుకుంటాం. కొన్నాళ్ళు చినిగిపోతాయి. అవి కూడా చినిగిపోతాయా లేదా? ఉంటాయా? ఎలాగా ఉండవు. అవి కూడా ఉండవు. అవి నోట్లే, నీవు సృష్టించుకున్నాయే. అవి నిన్ను ఎల్లకాలం బ్రతికించలేవు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది నీతోనే. ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి లోబడి జీవిస్తే నీవు ధన్యురాలు అవుతావు. అయితే చెరలో ఉన్న తన వారి మొర ఆయన ఆలకిస్తాడా లేదా? విడిపిస్తాడు. నీవున్న దరిద్ర స్థితుల నుంచి, పెంట కుప్పల మీద నుంచి దీనులను, దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే ప్రభు అయిన యెహోవా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నత దేవుడు. అలాంటి దేవుణ్ణి నీవు విసర్జిస్తే, అందుకని అన్నాడు పౌలుతోటి, సౌలా
ఎంత కాలము ములుకోలకు నువ్వు ఎదురు తన్నుతావు అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు. నీ మరణ దినం నువ్వు జ్ఞాపకం చేసుకో. కొన్ని కోట్లున్న ఒక వ్యక్తినంట, 1 గంట నన్ను బ్రతికించండి, నా కోట్లన్నీ నీకు ఇస్తానంటే 1 గంట కదా, 1 నిమిషం కూడా నేను బ్రతికించడానికి మాకు అధికారం లేదు. నిన్ను బ్రతికించగలిగిన వాడు ఒకే ఒకడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. కనుక ఆయనకు నువ్వు మొరపెట్టు. ఆయన చిత్తమైతే నిన్ను తిరిగి బ్రతికిస్తాడు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డారా, నీవు ఎంత దరిద్ర స్థితిలో ఉన్నా, లేమిడి స్థితిలో ఉన్నా, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, నీ కష్టాలన్నింటి నుంచి విడిపించగలిగిన వాడు ఒకే ఒక దేవుడు మాత్రమే. అందుకనే ఆయన మనం ఆరాధించాలి, ఘనపరచాలి, స్తుతించాలి. ఖైదులో ఉన్న తన వారిని ఆయన విడిపిస్తాడు. ఇంకా మనం చూద్దాం, వచ్చే వారం కూడా ఇదే వాక్యాన్ని కొనసాగిస్తా. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ కొందరలయ్యా, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి జీవితాలను మార్చండి నాయన. వారి హృదయాలు తండ్రి దైవికమైన తలంపులు పుట్టించండి, జ్ఞానం ఇవ్వండి. ఈ సృష్టి ఏ విధంగా సృష్టించబడింది, సృష్టికర్త దేవుడు లేకుండా ఏ విధంగా ఈ సృష్టి వచ్చిందో గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. దీవెనకరంగా మార్చండి. వారి హృదయాల్లో ఉన్న అనాలోచన తీసివేయి, దైవికమైన మనస్సు కలిగి నడుచుకొని కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.